ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారు, బిడ్డ, చెప్పడానికి బాధగా ఉంది తల్లి. నువ్వు ఇష్టపడే బంధం ఒకటి నీకు దూరం కాబోతుంది. నీ బాబా చెప్పేది విని నువ్వు జాగ్రత్త పడాలి. అస్సలు నిర్లక్ష్యం చేయకు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఏ మాట కూడా ఊరక చెప్పరండి. మనం ఎంతో ఇష్టపడేటువంటి బంధం దూరం అయితే ఆ బాధ వర్ణనాతీతం అండి. ఎంతో బాధపడాల్సి వస్తుంది. అలాంటి ఆ పరిస్థితులని మనమే స్వయంకృతాపరాధంగా మనమే తెచ్చుకుంటున్నామని నా మాట విని కాస్త జాగ్రత్త పడమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు. అంటే ఇది అందరికీ సంబంధించింది కాదు, కొంతమంది విషయంలో ఇలా జరగవచ్చు. బాబాగారు ఈరోజు చెప్పేటువంటి ఈ సంఘటనలను బట్టి ఎవరికి బాబాగారు ఈ సందేశాన్ని చెబుతూ ఉన్నారో ఆ బిడ్డలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే బాబాగారు ఏం చెప్తున్నారో విందామా. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ జాగ్రత్త, నువ్వు ఎంతో ఇష్టపడుతున్న ఒక బంధం నీకు దూరం కాబోతోంది. నువ్వు నీ ప్రవర్తనను మార్చుకోకపోతే ఇలా చాలామందిని పోగొట్టుకోవాల్సి వస్తుందమ్మా. తరువాత నీ తప్పు తెలుసుకొని నువ్వు కావాలని అనుకున్నా సరే వారు నిన్ను చేరలేరు. కాబట్టి నీ బాబా మాట విని ఇప్పుడే జాగ్రత్త పడు. బాబా, నేను అందరితో బాగానే ఉంటున్నానుగా, మంచిగానే ఉన్నాను అని అంటున్నావా? అది నీ భ్రమ మాత్రమే. నీ దృష్టిలో నువ్వు చేసేది మంచిగా అనిపిస్తుందేమో, నీ ప్రవర్తన కూడా చాలా చక్కగా ఉంది అని అనిపిస్తుందేమో, కానీ నీ ప్రవర్తన చాలామందికి నచ్చడం లేదు బిడ్డ. చాలామందిని బాధ పెడుతూ ఉంది. ఇకనైనా నువ్వు మారవలసిన అవసరం ఉంది. నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు నీకు బాగా కావలసిన వారిని, నీ మనసుకు నచ్చిన వారిని కూడా బాధ పెట్టేస్తూ ఉన్నావు తల్లి. కానీ అది నీకు అర్థం కావట్లేదు. నేనెవరిని బాధ పెట్టాను బాబా? అలాంటి తప్పు నేను ఎప్పటికీ చేయను అన్న సందేహం కూడా నీకు వచ్చింది కదా. నాకు తెలుసమ్మా, నువ్వు చాలా మంచివానివి. అందరితో మంచిగా ఉంటావు, అందరికీ సాయం చేస్తావు. కానీ కొన్నిసార్లు నువ్వు అసలు ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కాదు. నీకు తొందరపాటు ఎక్కువ. ఆ తొందరపాటు వల్లే ఇన్ని సమస్యలు. దాని వలనే ఇతరులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి కాస్త నెమ్మదిగా ఉండు. ఇది అంత కష్టమైన పనేమీ కాదు కదా. ఎందుకంటే బిడ్డ, ఎంత ప్రేమించేవారైనా సరే ఎన్నిసార్లు భరిస్తారు చెప్పు? 1-2 సార్లు ఓర్చుకుంటారు. పదే అలానే చేస్తే ఎలా చెప్పు బిడ్డ? భరిస్తున్నారు కదా అని వాళ్ళని ఇంకా ఎందుకు బాధ పెడుతూ ఉన్నావు? వాళ్ళది కూడా నీలాంటి మనసే కదా. ఒక్కసారి వాళ్ళ వైపు నుంచి ఒక్కసారి ఆలోచించి చూడు. ఒక్కసారి వాళ్ళు నిన్ను దూరం పెడితే వాళ్ళ మనసులో నీ స్థానం శూన్యమని తెలుసుకో. భరిస్తున్నారని బాధ పెడుతూ ఉంటే బంధాలు తెగిపోతాయమ్మా. ఆ తరువాత వాటిని మరలా ముడివేయాలని చూసినా కానీ అవి ఇంతకు ముందులా స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉండవు. కాబట్టి ముందుగానే నిన్ను నువ్వు మార్చుకో, తొందరపాటు తగ్గించుకో, అందరికీ మర్యాద ఇవ్వు, అందరినీ గౌరవించు. నేనెందుకు చెబుతున్నానో అర్థమవుతుంది కదా. జాగ్రత్త బిడ్డ, ఈ సందేశం నీకోసమే చెబుతూ ఉన్నాను. నీ జీవితాన్ని నువ్వే చక్కబెట్టుకోవాలి. నువ్వు చేసే పనుల వలనే నీ జీవితం ఆధారపడి ఉంటుందని తెలుసుకో. అన్నింటినీ మంచిగా మార్చుకో, అందరితో మంచిగా ఉండు.
అర్థమైంది కదా? నీ బాబా మాటలను నిర్లక్ష్యం చేయవద్దమ్మా. నీ సాయి మాటలు నీకు అర్థమయ్యి ఉంటే నీ జీవితం బంగారుమయమవుతుంది. భవిష్యత్తులో నువ్వు కోరుకున్న మంచి కుటుంబం నీకు అందుతుంది. ఇకనైనా సరే ప్రశాంతంగా ఉండు బిడ్డ, అంతా మంచే జరుగుతుంది. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏమీ లేదు. ఇకపై నువ్వు కోల్పోకూడదనే ఈ జాగ్రత్త నీకు చెప్పానమ్మా. కాస్త జాగ్రత్త వహించు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఈ సందేశాన్ని ఎందుకు చెప్పారంటే, మన వైపు నుంచి మనం చాలా మంచిగా అనిపిస్తూ ఉండవచ్చు, మనం ఎవ్వరికి కూడా అన్యాయం చెయ్యనట్టు అనిపించవచ్చు, కానీ కొంతమంది మనసు కాస్త సున్నితంగా ఉంటుందండి. వారిని తొందరపడి ఏదైనా ఒక మాట అన్నా సరే, అది పెద్ద మాట కాకపోయినా సరే, వాళ్ళు తీసుకునే విధానం చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు ఊరికనే నొచ్చుకుంటారండి. అలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్త అమ్మ. వాళ్ళని బాధ పెట్టొద్దు. మంచో చెడో మన మంచి కోరేవాళ్ళు మన చుట్టూ ఉండాలి. వాళ్ళు సున్నితమైన మనసు కలవారైనా సరే, కఠినమైన మనసు కలవారైనా సరే, ఎవరైనా సరే మన మంచి కోరుకునే వాళ్ళు మన చుట్టూ ఉండాలి. అలాంటి వారిని నీ మాటల ద్వారా దూరం చేసుకోవద్దని బాబాగారి ఉద్దేశం. అర్థమైందా అండి? అంటే మనం వాళ్ళని ఎంతగానో ఇష్టపడుతూ ఉండవచ్చు, ఎంతగానో అభిమానించవచ్చు. వాళ్ళు మన దృష్టిలో ఎక్కడో ఒక మనం అందుకోలేనంత ఎత్తులో కూడా వాళ్ళని మనం పెట్టుకొని ఊహించుకుంటూ ఉండవచ్చు. అలాంటి వాళ్ళు ఒకానొక సమయంలో మనల్ని విడిచి వెళ్ళిపోతే, మనల్ని దూరం పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ పరిస్థితిని తెచ్చుకోవద్దు అని బాబాగారు తన బిడ్డలను హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది ఏ కొందరికో కాదండి, ప్రతి ఒక్కరికి కూడా బాబాగారి సందేశం చెప్పినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనందరం మానవ మాత్రమే, ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, తొందరపడి ఎవరో ఒకరిని ఏదో ఒక మాట అనేస్తూ ఉంటాం. ఆ తర్వాత మనకు తెలుస్తుంది, బాధపడతాం కూడా. కానీ మాట అన్న తరువాత మాటను వెనక్కి తీసుకోలేంగా. అందుకే బాబా గారు చెప్పేది ఏంటంటే, ఎవరిని కూడా తొందరపడి మాట అనద్దు. మిమ్మల్ని ప్రేమించేటువంటి, మిమ్మల్ని అభిమానించేటువంటి, మీ మంచి కోరుకునేటువంటి బంధాలు దూరం అవడానికి కారణం మీరు మాత్రం కావద్దు అని బాబాగారి ఉద్దేశం. అంటే అలాంటి పరిణామాలు త్వరలోనే ఏదో ఒక బిడ్డకి ఎదురవబోతున్నాయని బాబాగారు ముందే ఊహించి ఆ బిడ్డలను హెచ్చరించడం కోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఏ బిడ్డ కూడా ఇలాంటి తప్పు చేయకూడదని, ప్రతి ఒక్క బిడ్డకి ఈ సందేశాన్ని అందాలని ఆ తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఈ సందేశాన్ని చేరవేశారు. అర్థమైందా? బాబాగారి మాటలను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలండి. అర్థమైతే అంతా కూడా ఆ తండ్రే చూసుకుంటారు, మనల్ని చల్లగా ఆశీర్వదిస్తారు. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.